బంగ్లాదేశ్‌లో హిందూ నాయకుల్ని ఎతికి మరీ లేపేస్తున్నారు. తాజాగా ఆహ్, ఏదైతే అక్కడ పర్టిక్యులర్‌గా చేసుకొస్తుంది ఇదంతా గూడా బీఎన్‌పీ పార్టీనే. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దాంతో పాటుగా అక్కడున్నటువంటి ఇతర రాడికల్ ముస్లిం గ్రూపులు. లేటెస్ట్‌గా మరో హిందూ నాయకుడు హత్యకు గురయ్యాడు. బోగురాకు చెందినటువంటి యూనియన్ పరిషత్ సభ్యుడు బిపుల్ చంద్ర పాల్‌ని చంపేశారు. 24 గంటల వ్యవధిలో ఇద్దరు హిందువులు హత్యలకు గురయ్యారు. బిపుల్ చంద్ర పాల్‌ని దేశ దైవద్రోహం పేరుతో వేధించి చంపడం అన్నటువంటి జరిగింది. ప్రపంచంలో ఇప్పుడు హిందువులు ఇక ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది. మనం చూస్తూ ఊరుకుందాం అంటే మనల్ని ఏదో ఒక వంక పెట్టి వేధిస్తూనే ఉంటారు. మిగతా దేశాల్లో మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింలు గల్ఫ్ దేశాలే కాకుండా యూరప్ దేశాల్లోనూ పెత్తనం చేయగలుగుతున్నారు. ఆసియా దేశాలను పెత్తనం చేయగలుగుతున్నారు. అదే సమయంలో హిందువులు బాధితులుగా మిగులుతున్నారు. పైగా అదే హిందువులు ఉగ్రవాదులుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్మాదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. హిందువు ఎదురు తిరగకపోతే ప్రమాదం చాలా పొంచి ఉంది.